సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సో ఏంటి రామచంద్రమూర్తి గారు, ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ట్రంప్ చేస్తున్న దురాగతాలు, ఆక్రమణలు, అరాచకాలు చూస్తుంటే యావత్ ప్రపంచంలో అన్ని దేశాలను కూడా నివ్వెరపోతున్నాయి. నిన్నటికి నిన్న రష్యా నుంచి ఏ దేశాలు అయితే చమురుకుంటున్నాయో ఆ దేశాలు మా దేశంలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే 500% సుంకాలు విధిస్తున్నా ఉంటూ చేసిన అనౌన్స్మెంట్ నిజంగా చెప్పాలంటే మార్కెట్ అతలాకుతలం చేశాయి. సో ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఏంటి అసలు? ట్రంప్ గారు లాస్ట్ 1 year నుంచి కూడా భయపెడుతున్నారంటే ఇండియాని ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నారు. కానీ ఇండియా కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో అదే రేంజ్లో అయితే ఉన్నాయి, ఎఫెక్ట్ అయితే ఉంది. కానీ డ్రాస్టిక్గా సరెండర్ అయ్యే రేంజ్లో అయితే ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో మార్కెట్లో ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, ఇంత పాల్లో కూడా మార్కెట్స్ వెళ్ళింది. ఎందుకంటే ఇవాళ మార్కెట్స్ డౌన్ అయింది కాబట్టి అందరూ టెన్షన్ పడుతున్నారని యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నాం. మనం ఇప్పుడు ఏమైంది 26,300 ప్రీవియస్ ఆల్ టైమ్ హై రికార్డ్ బ్రేక్ అయింది నిఫ్టీ. సో ఏం జరుగుతుంది లాస్ట్ 1 year నుంచి అని చూస్తే ఇండియా అక్కడ భయపడలేదు, ఎక్కడ కూడా యాక్టివిటీస్ అవ్వలేదు. సో మేజర్గా ఏవైతే కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీస్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. Q3 రిజల్ట్స్ కూడా చాలా బాగానే వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేసాం. సో అన్ని ఇండియాలో డొమెస్టిక్ సేల్స్ వచ్చాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా యాక్షన్స్ తీసుకుంటుంది, కరెక్టివ్ యాక్షన్స్, సో ఆల్టర్నేట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ న్యూ ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో వై నాట్ యూఎస్ అనేది ఇప్పుడు మేజర్ సిగ్నల్ స్లోగన్ అవుతుంది. సో చైనా మేజర్ ఎక్స్పోర్ట్స్ ఎలా అయితే అన్ని కంట్రీస్కి ఇస్తుందో వీళ్ళు కూడా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అనేది చూస్తున్నారు. నెగోషియేషన్ కూడా జరుగుతున్నాయి. ఓకే, ఆయన తగ్గినప్పుడే చేసుకుందాం అనేటట్టు ధోరణిలో మన ఇండియా ఉంది. సో ఎందుకంటే ఒకసారి సరెండర్ అయితే ఇంకా ఆయన బెండ్ చేసేస్తాడు అనేది అర్థమవుతుంది మోడీ గారికి కూడా. బికాజ్ అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఈసారి ఆయనతో నెగోషియేషన్స్కి నార్మల్ తీసుకున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఇండియా థ్రెట్ చేస్తున్నారు అనేది చూసాం, కానీ సో ఇండియా పెద్ద ఎఫెక్ట్ అవ్వదు కూడా. కాబట్టి అందరం కూడా టెన్షన్ పడాల్సినంత విపరీతంగా అవ్వలేదు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ 50% పడినప్పుడు కూడా మార్కెట్స్ ఎక్కువ అవ్వలేదు. సో ఏమవుతుంది 500% అయినా కూడా ఏవైతే ఎక్స్పోర్ట్స్ కొన్ని ఉన్నాయో అవి కూడా బ్లాక్ అవుతాయి. మేజర్గా ఏమవుతుందంటే ఆ తర్వాత ఏమవుతుందంటే ఇండియా మీద యూఎస్ ఎక్కువ డిపెండ్ అయి ఉంది. 18% ఇండియా మీద డిపెండ్ అయింది యూఎస్. వాళ్ళకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ స్టార్ట్ అయితే వన్స్ దే ఆర్ గెటింగ్ ద ఎఫెక్ట్ దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు నెగోషియేషన్కి వస్తారు. అప్పటిదాకా కొంచెం ఉంటుంది. ఇట్ టేక్స్ 3-4 months టైం పడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే సెలెక్టివ్ కంపెనీస్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే మనందరికీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే మనం హెవీ కాంపిటీషన్లో ఉంటాం. సో అంటే అడ్జస్టబుల్ మైండ్ సెట్ ఉంటుంది. మనం ₹1,00,000 బతకగలం, 10,000 కూడా బతకగలం. కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ మైండ్ ఉంటుంది. అలాగే కంపెనీస్ కూడా అలాగే ఉంటాయి. సో డిఫరెంట్ ప్రొడక్టివ్స్ తయారు చేసుకుంటే సో దాని తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి అడాప్టబిలిటీ అనేది ఇండియన్స్ చాలా ఎక్కువ. కాబట్టి పెద్ద ఎఫెక్టివ్ అవుదని ఎక్స్పెక్టేషన్. రైట్. అయితే ఒకసారి మనం గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు 2026 కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం కాబట్టి మరి ఈ కొత్త సంవత్సరం నుంచి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఎటువంటి కొత్త సిలబస్తో వచ్చారు? ఎటువంటి కొత్త కంటెంట్ని, ఎటువంటి కొత్త నాలెడ్జ్ని మీరు స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నారు? ఎక్సలెంట్ అండి. ఇప్పటిదాకా ఏంటంటే మేము ఫోకస్ చేసిందంతా కూడా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే ఏదైతే మనకి ఎన్ఎస్సి మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ కూడా చెప్తున్నాం. సో రెగ్యులర్గా వాటితో పాటు ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఫోకస్ అయ్యేది హౌ నాట్ టు లూజ్ మనీ. సో వారెన్ బఫెట్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే డోంట్ లూజ్ మనీ. ఫస్ట్ రూల్ నెంబర్ 1 డోంట్ లూజ్ మనీ. రూల్ నెంబర్ 2 ఫాలో రూల్ నెంబర్ 1. సో అందుకని ఏంటంటే ఇప్పుడు అందరం కూడా మనం ఎంట్రీ పాయింట్, టార్గెట్, స్టాప్ లాస్, ఇన్వెస్ట్మెంట్, అలాగే మ్యూచువల్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఫోకస్ నాట్ లూజింగ్ మనీ. ఎక్కడ మన క్యాపిటల్ని ఎలా సెట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. సో మనీ లాస్ అవ్వకుండా ఇలాంటి కండిషన్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న కండిషన్స్లో, ఇలాంటి టఫ్ కండిషన్స్లో మనీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి.
హౌ టు ప్రొటెక్ట్ అవర్ మనీ, అలాగే వెల్త్, అలాగే షేర్స్. సో రైట్ కంపెనీస్ ఏమున్నాయి, రాంగ్ కంపెనీస్ ఏమున్నాయి, సో ఎమోషన్స్ని ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి, మేజర్గా మన ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎడిషనల్గా చెప్తున్నామండి. అంటే మీకు మామూలుగా మేము ఈక్విటీస్ చెప్తాం, దానిలో ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మేజర్గా అసలు అన్ప్రొఫెషనల్స్ అందరం కూడా ఎక్కడ లాస్ అవుతున్నాం అంటే, మనము ఎప్పుడు చూసినా మార్కెట్కి ట్రెండ్కి అగెనిస్ట్గా ఉంటాం, హైలో కొంటున్నాం, లోలో అమ్మేస్తున్నాం. సో మార్కెట్ డైరెక్షన్ తెలియట్లేదు కాబట్టి మనం లాస్ అవుతున్నాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు లాస్ అవడానికి రీజన్ ఏంటి అంటే మనం రాంగ్ ఎంట్రీ అవుతుంది, అంటే ఎప్పుడు అగెనిస్ట్గా ఉన్నాం. మరి దానికి రివర్స్ చేయాలి అంటే ఏంటి, మనము ఈ ట్రెండ్ అనేది తెలుసుకోవాలి. ట్రెండ్ అనేది ఏంటంటే 2 రకాలుగా వస్తుంది. ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్లో చూసుకుంటే ఎంఎస్సిడి అని, మూవింగ్ యావరేజ్, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఇలా మనం ఏం చేయాలంటే ఒక ఇండికేటర్స్ పెట్టుకుంటే మార్కెట్ ఎటు వెళ్తుంది, డైరెక్షన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఆ ఇండికేటర్స్ ద్వారా మనం టెక్నికల్గా షార్ట్ టర్మ్లో ఇంట్రాడే చేయొచ్చు, అలాగే పొజిషనల్ ట్రేడ్, స్వింగ్ ట్రేడ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఫండమెంటల్గా ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్, ఇప్పుడు వెల్త్ క్రియేట్ అయ్యేది, ఇప్పుడు అందరూ కూడా చెప్పేది ఏంటి, వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీస్లోనే. సో ఈక్విటీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఓవర్ 5 years 6 years. అలాంటి కంపెనీస్ని ఎలా పట్టుకోవాలి అంటే మనకి ఫండమెంటల్ నాలెడ్జ్ కావాలి. అంటే బ్యాలెన్స్ షీట్ చూడటం, అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడటం, రేషియోస్ చూడటం, ఫండ్ ఫ్లో ఎలా వెళ్తుంది, ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఒక కంపెనీ స్ట్రెంగ్త్గా ఉంది అనేది మనం అర్థం చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో ఉంచగలం. ఈ 2 మీకు నేర్పిస్తాం. ఆ తర్వాత ఇప్పుడు గోల్డ్, సిల్వర్ చాలా బాగా మూవ్మెంట్ ఉంది కాబట్టి కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఇవి ఎలా చేసుకోవాలి చెప్తాం. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, సో మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఇస్తామండి. సో ఇది 2 months కోర్సు అలా. సో అయితే ఇప్పుడు జనవరి మంత్కి సంబంధించిన బ్యాచ్ ఎలా ప్లాన్ చేశారు? ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ ఫిజికల్గా వచ్చి కూర్చొని నేర్చుకునే వాళ్ళకి ఎటువంటి సిలబస్, ఎటువంటి ప్యాటర్న్ ఉంటుంది? వేరే లొకేషన్, వేరే రిమోట్ లొకేషన్లో ఉండి మన జూమ్ ద్వారానో లేదంటే ఏదైనా గూగుల్ మీట్ ద్వారా ఇలా ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి ఎటువంటి క్లాసెస్ ప్లాన్ చేశారు? అసలు ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? డెఫినెట్ అండి. ఇప్పుడు జనవరి వచ్చి రేపు మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 8 o'clockకి క్లాసెస్ ఉంటాయి, 8 to 9, 9:30 దాకా ఉంటాయి క్లాసెస్. సో మీకేమవుతుందంటే ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకి, ఆన్లైన్ వచ్చే వాళ్ళకి క్లాసెస్ టైమింగ్ ఈవినింగ్ 8 to 9:30. ఆన్లైన్ ఏమవుతుందంటే మీకు గూగుల్ మీట్ లింక్ అని ఇస్తాం. ఆ లింక్లో మీరు క్లిక్ చేసుకుంటే మేము కనపడుతుంటాం, సిస్టమ్ అది కనపడుతుంటుంది. మీకు క్లాసెస్ అన్నీ కూడా ఒక సిలబస్, ఎన్ఎస్సి సిలబస్ ప్రకారం ప్యాటర్న్, ఇంటర్నేషనల్ సిలబస్ అనమాట, దాని ప్రకారం ఇస్తాము. అలాగే ఆఫ్లైన్లో వాళ్ళకి ఏంటంటే డే టైంలో మాతో పాటు మా ఆఫీస్లో వచ్చి కూర్చొని ట్రేడ్స్ ఎలా వెళ్తున్నాయి, మార్కెట్స్ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది లైవ్లో చేసుకోవటం ద్వారా మీకు ఆ డౌట్లన్నీ కూడా ఎక్కువ క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే ఎక్కువ మాతో స్పెండ్ చేస్తారు కాబట్టి తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మా యొక్క అడ్వాన్స్డ్ స్కిల్స్, టెక్నికల్స్, మైండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేస్తామంటే ఇంకో 1 hour ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. థియరీ 1 hour ఉంటుంది, ప్రాక్టికల్ 1 hour ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే ఆన్లైన్ సపోర్ట్, అడ్వైజరీ, మీకేమైనా స్టాక్స్ ఉంటాయి వాటి మీద టెక్నికల్గా ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా చెప్తుంటాం కాబట్టి. అలాగే లైవ్ మార్కెట్లో మీకు మళ్ళీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అరౌండ్ 12 to 1 మధ్యలో ఏంటంటే వన్స్ సబ్జెక్ట్ వస్తున్నప్పుడు, ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఉందనుకోండి, లైవ్లో చూపిస్తాం. అలాగే ఈవినింగ్ కమోడిటీస్లో చూపిస్తాం కాబట్టి మీకు లైవ్ ఆన్లైన్కి, ఆఫ్లైన్కి డిఫరెన్స్ అయితే ఏంటంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్. మీకు ఆ సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాం. సో ఆఫ్లైన్లో ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆన్లైన్లో ఏంటంటే కొంచెం తక్కువ లేట్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే మేము అందుకే ఆన్లైన్లో సపోజ్ ఎవరైనా మళ్ళీ కోర్స్ జాయిన్ అవుతాను అంటే, రీజాయినింగ్ అవుతాను అంటే, ఏదైనా గ్యాప్ వచ్చినా మళ్ళీ అర్థం కాలేదని ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అందుకే మీకు 1-2 సార్లు వస్తుంది. సో రామచంద్రమూర్తి గారు, ప్రస్తుతానికి మార్కెట్ల చుట్టూ బాగా నెగటివ్ న్యూస్ అయితే ఎక్కువ ఉంది, మార్కెట్లలో బాగా వాలటాలిటీ ఉంది, గ్లోబల్గా కొంత అనిశ్చితి అంతా నెలకొంది కాబట్టి మరి ఇటువంటి మార్కెట్ సినారియోను అర్థం చేసుకోవడానికి మరి స్టూడెంట్స్కి ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు మీరు?
ఇదే చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బుల్ మార్కెట్‌లో అందరం సంపాదిస్తాం. మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఎవరికైనా వస్తాయి. కానీ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి? అలాగే క్యాపిటల్‌ని ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి? ఆప్షన్స్ వాడుకొని హెడ్జింగ్ ఎలా చేసుకోవాలి? ఇది స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఎరోడ్ అయితే ఇంక చేసేదేం లేదు. సో మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు మనం క్యాపిటల్‌ని ఎలా కాపాడుకోవాలనేది మేజర్. సో ఆప్షన్స్‌ని చాలా మంది ఏం చేస్తారంటే నేకెడ్ ఆప్షన్స్ చేసి లాస్ అవుతుంటారు. యాక్చువల్‌గా ఆప్షన్ స్ట్రాటజీస్ 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. హౌ టు ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అవి మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాం. అలాగే ఫ్యూచర్స్ షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు కూడా సంపాదించవచ్చు. అది మనం నేర్చుకోవాలి కంపల్సరీ. చాలామంది ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్గా బై అండ్ డిప్లా కొంటుంటాం. బై చేయటం అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే హయ్యర్లో సెల్ చేసి కింద డౌన్లో కూడా బై చేయటాన్ని ప్రాఫిట్ సంపాదించడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. అది నేర్చుకోవచ్చు. అలాగే మీకు ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మేజర్గా ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా అవి మీకు స్పెషల్గా నేర్పిస్తాం అనమాట. దానివల్ల మీకు ఏమవుతుందంటే అటు బుల్ మార్కెట్లో ఎలా సంపాదించవచ్చు, బేర్ మార్కెట్లో మనీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రేంజ్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఈ 3 మీకు అర్థమవుతాయి. ట్రెండ్కి తగ్గట్టుగా మనం మార్చుకోవటం అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాం. రైట్. అయితే గత సంవత్సర కాలంగా మార్కెట్లలో బాగా అన్సర్టైనిటీ నడుస్తుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ బాతులు నడుస్తున్నాయి. ఒక్కొక్క రోజు సెన్సెక్స్ 500 పాయింట్లు, 600 పాయింట్లు, 700 పాయింట్ల వరకు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మార్కెట్స్ అనే ఈ సబ్జెక్ట్ మీద స్కిల్ పెంచుకోవాలి. మార్కెట్లో మనం కూడా బాగా ఏమంటారంటే మార్కెట్లో మనం కూడా చక్రం తిప్పాలి అంటే మనం కూడా ఒక మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అని మీ దగ్గరికి రావాలి అంటే ఎటువంటి మైండ్ సెట్తో వస్తే బాగుంటుందంటారు? ఇక్కడ ఒక ఇన్వెస్టర్ సైకాలజీ లేదంటే ఒక స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉండాలి మీ దగ్గరకు రావాలంటే? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరు సెట్ అవుతున్నారు ఈ మార్కెట్లో, ఎవరు సంపాదించగలుగుతున్నారు అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం డివోట్ చేస్తారు. వాళ్ళ దగ్గర టైం ఉంటుంది. వాళ్ళు కొంత సంపాదించాలి అనుకుంటారు. వాళ్ళు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఎందుకంటే ఈ టైమింగ్ కూడా 9 to 3:30 ఉంటుంది కాబట్టి మార్కెట్ టైమింగ్. వాళ్ళు కూడా ఏంటంటే ఈ టైంలో మాతో సపోర్ట్ అవుతుంటే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం. వాళ్ళకి ఏది కొనాలి, ఏది అమ్మాలి ఏంటనేది సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళు ఆ మైండ్ సెట్ వీళ్ళు బాగా సెట్ అవుతున్నారు. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా బాధ్యతలు అవ్వట్లేదు. 60 years అయిపోయినా కానీ ఇంకా బాధ్యతలు అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ మనీని ఎవరికి ఇవ్వలేము గబకన్నా. సో దాన్ని కరెక్ట్గా డిప్లాయ్ చేసుకొని వెల్త్ క్రియేట్ చేసుకోవాలనే తపన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత ట్రైనింగ్ తీసుకుంటాం ద్వారా వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ రిస్క్ రివార్డ్ ఎలా చూసుకోవాలి ఏంటనేది వాళ్ళు సెట్ అవుతారు. ఆ మైండ్ సెట్ వాళ్ళకి సెట్ అవుతారు. అలాగే వర్కింగ్ పీపుల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా పెట్టుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీస్ బాగుంది రివ్యూ అలా చూసుకోవాలి, అలాంటి వాటికి ఆ మైండ్ సెట్ వాళ్ళు సెట్ అవుతారు. అలాగే రీసెంట్గా ఏంటి బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్ ఉన్న వీళ్ళకి ఏంటంటే వీళ్ళు యూత్, వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, వెల్త్ అంటే ఏంటి, మనీ ఎలా క్రియేట్ అవుతుంది, అసలు లాంగ్వేజ్ ఆఫ్ మనీ తెలియట్లేదు. అలాగే అంటే ఎవరెవరికి అంటే రీసెంట్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు కానీ లేదా రీసెంట్గా జాబ్ ట్రై చేసేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే డెట్స్ ఎక్కువ యూజ్ చేయటం, క్రెడిట్ కార్డ్స్ వాడి ఎక్కువ ఏమవుతున్నారు, మీరు 2-3 ఏళ్ళకి అప్పులు పాలైపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే హౌ టు బై అసెట్స్, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మనీ, ఈ విషయాలు వాళ్ళు తెలుసుకోవటం ద్వారా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చక్కగా పాజిటివ్గా చేసుకోగలరు. సో మేమేంటంటే నాట్ ఓన్లీ ఒక స్టాక్ మార్కెట్ అనే కాకుండా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే ఇన్సూరెన్స్ ఏంటి, మెడిక్లెయిమ్ ఏంటి, ఇవన్నీ అసలు ఒక ఫైనాన్షియల్గా ఒక ఆర్థిక భద్రత మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళన్న పరిస్థితుల్లో ఎక్స్పెండిచర్ కన్నా ప్రొటెక్ట్ చేసుకొని క్యాపిటల్ పెంచుకొని అసెట్స్ బిల్డ్ చేసుకొని మనం అవ్వాలి. 2-3 నెలలు జాబ్ పోయినా కానీ మనం తట్టుకునేటట్టు మనం ఎలా తీర్చిదిద్దుకోవాలనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ మేజర్గా మీకు డిస్కస్ చేస్తామండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో స్టాక్ మార్కెట్ ఒక పార్ట్ అసెట్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే మిగతా వాటిలో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ అనేది బాగా అర్థమవుతుంది. సో అలా మీకు కోర్స్ డిజైన్ చేసాం. రైట్ సార్. సో రామచంద్రమూర్తి గారు, మరి ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడున్న మార్కెట్ వాలటాలిటీని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ల పట్ల మనం కొంత పట్టు సాధించాలి, మార్కెట్ల పట్ల ఇంకా మనం కొంత నాలెడ్జ్ని మనం ఇంకా సెక్యూర్ చేసుకోవాలి, ఇంకొంత మంచి నాలెడ్జ్తో మనం మార్కెట్స్లోకి దిగాలి అనుకున్న వాళ్ళు
ఎవరైనా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? మా ఆఫీస్ వచ్చి నిజాంపేట సార్, కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్, నిజాంపేటలో ఉంది. అలాగే మా ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. 8008968277, అలాగే 90083855. ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే ఏదైనా మనం టీచర్ దగ్గరే నేర్చుకుంటాం. సో ఈ మార్కెట్లో ఏ మాత్రం ఏమరపాటుకున్నా చాలా మనీ లాస్ అయిపోతున్నాం. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకు కూడా ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, ఎక్స్పర్ట్ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ తీసుకోవటం వల్ల మీరు మీ యొక్క మనీని సేవ్ చేసుకొని గ్రోత్ చేసుకోగలరు. దానికి మేము ఆ సపోర్ట్ మేము ఇస్తాం మీకు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారనే విషయం చాలా చక్కగా మన ఆడియన్స్కి చాలా డీటెయిల్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.